భారత రాజ్యాంగం కొన్ని వేల సంవత్సరాలు భారతదేశంలో మనుస్మృతి తీసుకొచ్చినటువంటి అనేక నియమాలని, అనేకమైనటువంటి సిద్ధాంతాలని త్రోసిపుచ్చి సామ్యవాద భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చింది. మనుస్మృతి ఏ భావాలనైతే సుమారు దగ్గర 2000 సంవత్సరాలు నిరాఘాటంగా అమలు జరిపిందో, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, బ్రాహ్మణాధీత, క్షత్రియ ఆధిపత్యం, వైశ్య ధన సంపత్తి, ఇలా ఒక వర్ణ కుల ఆధిపత్య భావంతో భారతదేశాన్ని అనేక సామ్రాజ్య అధిపతులు నడపటానికి ఏ మనుస్మృతి కారణమైందో, ఆ మనుస్మృతికి ప్రత్యామ్నాయంగా ఆ మనుస్మృతిలో ఉండే వాటన్నిటినీ దగ్గర 100కు 100 నిరాకరిస్తూ నూతనమైన సమాజ రూపకల్పనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పునాదులేశారు. 1945వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన భారత ప్రజలమైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాం అనేది శీర్షిక. ఈ క్రమంలో భారత రాజ్యాంగాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటిస్తున్నాం. సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనం రూపొందాం. సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనడంలో ఒక సమగ్రత మనకు వచ్చింది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్యులర్ భావజాలంతోనే భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ శీర్షిక తర్వాత వచ్చి చేరింది అంతే. తర్వాత ఇందిరాగాంధీ టైంలో చేర్చారు, కానీ ఆ స్వభావం, భారత రాజ్యాంగం స్వభావం సెక్యులర్. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఈ క్రింది సౌలభ్యాలు కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది. 1 సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. అంతకుముందు మనకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సమంగా లేదు. ముందు ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రకటించగలిగింది. అది ఎంతవరకు సాధించామన్నది మళ్ళీ మన క్రమంలో అది తేలుతుంది. ప్రకటించగలిగింది. అంతేకాకుండా ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ భారత రాజ్యాంగం ప్రజలకు తీసుకొచ్చింది. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ ఇవి తీసుకొచ్చింది. వీటి వల్ల భారత ప్రజలందరూ ఒకే రకమైన సమానమైనటువంటి స్వేచ్ఛను కలిగి ఉన్నారు అనేది ప్రకటించబడింది. ఇంకా సమాన హోదా, సమాన అవకాశాలు, ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్ అండ్ ఆపర్చునిటీస్. స్టేట్స్కి కేంద్రానికి ఇంటర్ రిలేషను, ఆపర్చునిటీసు తీసుకురాబడ్డాయి. ప్రజలందరిలో సమైక్యతాభావాన్ని, అఖండతాభావాన్ని, సోదరభావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం. ఫెటర్నిటీ, ఎస్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఇది దగ్గర భారత దేశ సమగ్రతని, భారతదేశంలో ఈరోజు 136 కోట్ల మందికి ఒకే రకమైనటువంటి హక్కులు భారత రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, బాబు రాజేంద్ర ప్రసాద్, మౌలానా ఆజాద్, వల్లభాయ్ పటేల్, అల్లాడి కుప్పస్వామి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, ఎన్జి రంగా, బాబు జగజ్జీవన్ రామ్, కామరాజ్ నాడర్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ సలహాలు ఇచ్చారు. చాలా సుదీర్ఘ డిబేట్స్, ఈ భారత రాజ్యాంగ డిబేట్స్ ఇవి. ఈ డిబేట్స్లో చాలామంది పాల్గొన్నారు. సోషలిస్టు,
మనం ఎలా ఉండాలి, సెక్యులర్గా ఎలా ఉండాలి, డెమోక్రటిక్గా ఎలా ఉండాలి అనే విషయాల్ని ఇందులో చాలా డిబేట్ జరిగింది. ఈ డిబేట్లన్నిటికీ కూడా అంబేద్కరు సరైన సమాధానాలు చెప్పారు. ఈ భారతదేశాన్ని ప్రపంచంలో మనం నిలబెట్టాలంటే, మనం ఒక మహోన్నతమైన దేశంగా తీర్చిదిద్దాలంటే, భారతదేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం తీసుకురావాలంటే ఏం చేయాలో ఆయన సుదీర్ఘంగా ఆయన ఇందులో ఉపన్యాసాలు చేస్తూ వెళ్ళారు. ఈ రాజ్యాంగంలో మహోన్నతమైనటువంటి విషయం ఏంటంటే, ఇది ముందు అందరికీ హక్కులు ఇచ్చింది. ఈ హక్కుల వల్ల ఈ రోజున కులం యొక్క గ్రావిటీ, అంటే ఒక అస్పృశ్యుడిని నిందిస్తే అది చట్ట ప్రకారం నేరం. అయితే ఆ చట్ట ప్రకారం నేరం అయింది ఎంతవరకు శిక్షించబడుతుంది అనేది ఒక విషయం అయితే, ముందు చట్ట ప్రకారం అతను నేరస్తుడు అనేది రాజ్యాంగం తెలుస్తుంది. అది పెద్ద విషయం. అస్పృశ్యత నివారణ చట్టం అనేది భారత రాజ్యాంగంలో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి చట్టం కింద మనం చెప్పుకోవచ్చు. అస్పృశ్యత నివారణ అంటే భారతదేశాన్ని దగ్గర 3000 సంవత్సరాలు అస్పృశ్యత పాటించారు. 7 లక్షల గ్రామాల్లో అనేక కులాల వాళ్ళు అస్పృశ్యులుగా జీవించారు. మరి ఆ అస్పృశ్యులుగా జీవించిన వారందరికీ ఆ ఒక్క వాక్యం విముక్తిని ప్రసాదించింది. అయితే ఆ విముక్తి 70 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఇంకా నెరవేరలేదు. 70 ఏళ్ల స్వాతంత్ర్యంలో మరి వాళ్ళకి రావాల్సిన భూమి రాలేదు, రాజకీయ హక్కులు రాలేదు. రాజకీయ హక్కులు సాధించబడినవి కూడా మళ్ళీ పెద్ద పార్టీల, పెద్ద పెద్ద నాయకుల యొక్క, ధనవంతుల యొక్క చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇదంతా ఒక పక్క ఉన్నప్పటికి కూడా అస్పృశ్యత నివారణ చట్టం అస్పృశ్యుడిని నిందించిన వాడిని అతను నేరస్తుడిని చేస్తుంది. తర్వాత అక్రమ సంపాదన చేసిన వాడిని రాజ్యాంగం నేరస్తుడిని చేస్తుంది. తర్వాత రాజ్యాంగం మతం మారే హక్కుని కాదన్న వాడిని రాజ్యాంగం నేరస్తుడిని చేస్తుంది. స్త్రీల హక్కుల్ని కాలరాసిన, స్త్రీకి ఉండే స్వేచ్ఛను కాలరాసిన వాడిని నేరస్తుడిని చేస్తుంది. అయితే ఈ భారత రాజ్యాంగం దగ్గర 3000 సంవత్సరాల బానిసత్వాన్ని 70 ఏళ్లలో విముక్తి చేయడానికి రాజ్యాంగం పోరాడుతుంది. రాజ్యాంగ శక్తులు అంబేద్కరుని ప్రేమించేవాళ్ళు, అంబేద్కరు ఆలోచనల్ని గౌరవించేవాళ్ళు, మనుస్మృతికి, పరాశర స్మృతికి, యాజ్ఞవల్క్య స్మృతికి, నారద స్మృతికి, భారత భాగవతాల్లో ప్రతిపాదించిన వర్ణ వ్యవస్థకి, తర్వాత రామాయణ భారత భాగవతాల్లో శూద్ర శంభూకులు, శూద్రుడైన శంభూకుడు తలదీసేశారు, చదవకూడదన్నారు. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత శూద్రులు చదువులో చాలా అత్యున్నతమైన దశకి వెళ్ళారు. అమెరికాలో ఇవాళ బలంగా ఉన్నారు. అయితే ఫలితాలు పొందిన వాళ్ళే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మనుస్మృతే ఉండాలి, వర్ణ వ్యవస్థే ఉండాలి, అందరికీ హక్కులు ఉండకూడదు, అస్పృశ్యత అనేటటువంటిది అది ఉంటేనే మంచిది, కూలీలు దొరకరు, తర్వాత రైతులు కూలీలు దొరకరు, వాళ్ళు విద్య చదువుకుంటే వాళ్ళు స్వేచ్ఛాజీవులైతే అనేటటువంటి భావజాలం, స్త్రీలు స్వేచ్ఛాజీవులైతే వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ స్వేచ్ఛ వల్ల భారతదేశంలో ఉండే మత భావాలకి దెబ్బ తగులుతుంది. ఇటువంటి భావాలన్నీ భారత రాజ్యాంగానికి వ్యతిరేక భావాలకి ప్రచారం జరుగుతుంది. భారత రాజ్యాంగ ప్రతి భారతీయుడి చేతిలో ఉండాలి. ముఖ్యంగా ప్రతి విద్యావంతుడి చేతిలో భారత రాజకీయ ప్రతి ఉండాలి. ప్రతి ఉంటే ముందు ఫండమెంటల్స్, మనకి ఫండమెంటల్గా ఏంటి భారతదేశం చెబుతుంది, ఏమేమి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు శ్రమశక్తిని దోపిడీ చేయరాదు అని అన్నాడు.
రైట్ ఎగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నాడు. అంటే ఇప్పుడు శ్రమశక్తిని దోపిడీ చేసే వాళ్ళకి ఈ చట్టం శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నారు. ఈ చట్టం ఉన్నప్పటికి కూడా 10 గంటలు పని చేయించుకొని తక్కువ కూలిస్తున్నారు. ఇంకా పేదవాళ్ళు ఇంకా కూల్ రేట్ల యొక్క నిర్ణయాన్ని పాటించట్లేదు. అయితే దాన్ని ఎదిరించడానికి మనకు ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని పైనుంచి కిందకి కాపాడటం అనేది జరగదు. కింద వాళ్ళే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కింద వాళ్ళే చట్టాలు కాపాడుకోవాలి. అయితే ఈ చట్టాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ చట్టం అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉన్నాయి అనుకోకుండా ఎవరికి రాజ్యం వస్తే వారి చేతుల్లోనే ఉన్నాయి. అందుకని ఇప్పుడు అధికరణం 17 అంటరానితనం నిషేధం, అంటరానితనం నిషేధించబడింది. అంటరానితనాన్ని ఏ రూపంలోనూ ఆచరించకూడదు. అంటరానితనం పేరుతో ఎవరినైనా తక్కువగా చూస్తే చట్ట ప్రకారం శిక్ష విధించబడుతుంది. అంటే ఈ అంటరానితనం అనే భావాన్ని అగ్రవర్ణాలుగా చెప్పబడుతూ రాజ్యాంగంలో ఉండే హక్కుల ద్వారా సంపదను పెంచుకొని రాజ్యాంగంలో ఉండే హక్కు ద్వారా గుడుల నుంచి విముక్తై సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఇతర దేశ రంగాల్లోకి వెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ చట్టాన్ని ప్రచారం చేయాలి. మనం ఆక్యుపేషన్ మారాం, మనకు మారే హక్కు వచ్చింది. మోతీలాల్ నెహ్రూ దీనికోసం కృషి చేశాడు. ఆయన ఇంగ్లీష్ చదువుకున్నాడు, సంస్కృతమే చదువుకోవాలనే దశ నుంచి మారాం. రాజారాం మోహన్ రాయలు సముద్రం దాటకూడదు అనే దాన్ని ఉల్లంఘించి సముద్రం దాటి వెళ్ళి చదువుకొని వచ్చాడు. దానివల్ల ఏమైంది? మనం చట్టాన్ని దాటాం, మనం చట్టాన్ని ఉపయోగించుకున్నాం, మనం హక్కులు అనుభవిస్తున్నాం. మనం కేవలం పౌరోహిత్యం కాకుండా మనం గవర్నర్లు అయ్యాం, మనం పద్మవిభూషణలు అయ్యాం, మనం పద్మశ్రీలు అయ్యాం, మనం అమెరికాలో సాఫ్ట్వేర్లో ప్రధాన రంగంలో ఉన్నాం, మనం విద్యా వ్యవస్థలో ప్రధాన రంగంలో ఉన్నాం. కాబట్టి మనకి ఇన్ని వచ్చినాయి. వాళ్ళకి వచ్చింది ఏంటి? అస్పృశ్యత వద్దు, మమ్మల్ని కూడా మనుషులుగా చూడండి అని ఒక చట్టం వచ్చింది. మనిషిగా చూడబడిన తర్వాత అతనికి విద్యా హక్కు వస్తుంది, అతను విద్య చదువుకుంటాడు. అతనికి విద్య చదువుకున్నారు, ఎక్కువ మంది లాయర్లు అయ్యారు, జడ్జీలు అయ్యారు. మరి రామస్వామి గారు లాంటి సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు ఆయన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైకోర్టు సుప్రీంకోర్టులో గొప్ప అడ్వకేట్ అయ్యాడు ఆయన. మరి ఎవరైనా ఇప్పుడు చిదంబరం గారు వైశ్యుడు, మరి ఆయన సుప్రీంకోర్టులో గొప్ప అడ్వకేట్ ఎలా అయ్యాడు? ఆ వృత్తి నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఎకనామిక్స్లో మనకు మినిస్టర్ ఎలా చేశాడు, ఆర్థిక శాఖ మినిస్టర్ ఎలా చేశాడు, మరి హార్డ్వర్డ్లో ఎలా చదివాడు? భారతదేశంలో ఉన్న ఒక వైశ్యుడు హార్డ్వర్డ్లో ఎలా చదివాడు? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు ఆక్యుపేషన్ని మారే హక్కు నీకు రాజ్యాంగం ఇచ్చినట్టే కింద వాడికి కూడా ఆ హక్కు నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు ఒక బీసీ ఉన్నాడు, బీసీ వాడికి మరి వాళ్ళ స్కాలర్షిప్ ఇస్తున్నాం, వాళ్ళకి మనం పొలం ఇవ్వలే, మనం వృత్తి పరికరాలు ఇవ్వలే, లేదు వృత్తులు నాశనం అవ్వకుండా మనం చూడలే. ఈ సరళీకరణలో మరి మనం ఏం చేసాం? వృత్తులు నాశనం అయిపోయినాయి. ఒక ప్లాస్టిక్ వచ్చి బోల్డ్ వృత్తులు నాశనం చేసింది. తర్వాత ఉక్కు వచ్చింది, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎంతో ఇనుము వచ్చేసింది. ఆ ఇనుము వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ వచ్చేసింది. కానీ మనం కన్స్ట్రక్షన్లో ఉన్నాం, వాడు ఇంకా గుడిసెలో ఉన్నాడు, వాడికి ఇంక ఇల్లు కట్టలే. 70 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు 7 అంతస్తుల మేడలో ఉండొచ్చు, 14 అంతస్తుల మేడలో ఉండి నీకు బాంబేలో ఇంకా స్లమ్ ఏరియాస్ ఉన్నప్పుడు అంబానీ ఆలోచించాలి, లేదు ఇంకొకళ్ళు ఆలోచించాలి. ధనవంతులు ఎందుకు ఇట్ట పెరిగిపోతున్నారు? ఒకే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నటువంటి వాడు నేను వ్యాపారం చేసుకోవచ్చు, వస్తువును అమ్ముకోవచ్చు, ఇతర దేశాలు మొత్తానికి వస్తువులు అమ్ముకోవచ్చు అనేటటువంటి వాడు జొరబడి భారతదేశంలో ఉండే ఆయిల్ కంపెనీలు కొనేసి, భారతదేశంలో ఉండే పెట్రోల్ కొనేసి, భారతదేశ ప్రభుత్వాన్ని రైల్వే కొనేసి, అదాని అంబానీ అదాని వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూషన్సే కొనేసి, ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు ఇవన్నీ కొనేసి, అంటే మనం ఆ స్వేచ్ఛను ఎంత దూరం బానిచ్చాం వాళ్ళకి? భారతదేశ వనరులే కొనే దశకు వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ అస్పృశ్యత నివారణ దగ్గరే మనం వెనకడుతున్నాం. అంటే మనం లిబరల్ చేసి సవరణ చట్టాల వల్ల, లిబరలైజేషన్ వల్ల మనం ఏం చేసాం? భారత రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసి భారత రాజకీయాల కోసం,
రాజకీయ ఆధిపత్యం కోసం మనం ఏం చేస్తున్నాం, మనం భారతదేశ వనరులు, అందరికి చెందాల్సిన వనరులనే మనం తాకట్టు పెడుతున్నాం. మన దేశం వాళ్ళకి, ఇతర దేశాల వాళ్ళకి, మల్టీనేషనల్ కంపెనీస్కి అయితే ఈ అదానీ గ్రూప్స్కి, మన అంబానీ గ్రూప్స్ కంటే ఎక్కువ అమ్ముతున్నాం. సముద్ర తీరాలు అమ్ముతున్నాం, ఉక్కు గనులు అమ్ముతున్నాం, బొగ్గు గనులు అమ్ముతున్నాం, ఇసుక మేటలు అమ్ముతున్నాం, ఇవన్నీ అమ్ముతున్నాం. అంటే భారత రాజ్యాంగాన్ని అందరూ రక్షించుకోవాలి అంటే ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు, అక్కడ ఉండే రాష్ట్రానికి ఆధిపత్యం ఉంది. అయితే కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం మీద పెత్తనం చేస్తూ ఈ సముద్ర తీరం 960 కిలోమీటర్ల సముద్ర తీరంలో వనరుల్ని గుత్తాధిపత్యంతో స్వాయత్తం చేసుకోవాలని చూస్తుంది. మరి విశాఖపట్నంలో జరిగిన ఇన్సిడెంట్లో మరి కొరియా నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యాక్టరీ విషవాయువుల వల్ల వదలటం వల్ల మనవాళ్ళు చనిపోయారు. అంటే ఈ రాజ్యాంగంలో ఉండే సర్వసత్తాక సార్వభౌమ అని మనం ముందు చదువుకున్నది ఏదైతే అది పై అగ్రవర్ణాలు దెబ్బతీస్తున్నాయి. అంటే వాళ్ళ స్వార్థం కోసం దెబ్బతీస్తున్నాయి, కిందవాడేవాడు దెబ్బతీలే. ఇంతవరకు అస్పృశ్యత నివారణ చట్టమే మనం 7 లక్షల గ్రామాల్లో దగ్గర 3 లక్షల గ్రామాలకే మనం అమలు జరిపాం. అంటే 4 లక్షల గ్రామాలు ఇంకా సెమీ అస్పృశ్యతలో ఉన్నాయి. హోటల్లో గ్లాసులు పెట్టడం, విద్యాలయాల్లోకి పూర్తిగా రానివ్వకపోవడం, మధ్యాహ్న భోజనంలో అన్నం వండినందుకు వీళ్ళు అన్నం వండారని వేరే వాళ్ళు తినకపోవడం, పెళ్ళిళ్ళలో భోజనాల్లో కూర్చోకపోవడం, వేరే పెళ్ళిలో అందరూ పెళ్లి చేసుకోవచ్చు. ఒక స్త్రీ పురుషుడు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనే చట్టం ఉంది. అయితే పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు చంపటం అంటే మెచ్యూర్ కావట్లా. ఈ రోజున భారతదేశంలో ఎస్సీల దగ్గర ఎస్టీల దగ్గర సంపద దగ్గర వాళ్ళు ఉన్నారు, సంపద వాళ్ళకి లేదు. ఇవాళ ట్రైబల్ ఏరియాస్ అన్నీ మనం పరిశీలిస్తే ఆల్ ట్రైబల్ ఏరియాస్ కొండలోయల్లో గుట్టల్లో జీవిస్తున్నప్పటికి కూడా వృక్ష సంపద ఉంది, తేనె ఉంది, గ్రెనైట్ సంపద ఉంది. అందుకు ఇతర దేశాలకి మీరు అవి అమ్ముతున్నారు, వాళ్ళని ఎల్లగొడుతున్నారు, వాళ్ళు ప్రవాసులు అవుతున్నారు. అక్కడ వారికి జీవనం రావట్లే, వాళ్ళకి అక్కడ జబ్బులు వస్తున్నాయి. ఆ తేనె లేదు, ఆ చింతపండు లేదు, ఆ కట్టెలు లేవు, ఆ ఔషధాలు లేవు, ఆ ఆకు దొరకదు. దాంతో వాళ్ళు నువ్వు ఇస్తున్న ప్రవాస జీవితంలో నువ్వు ఎక్కడికైతే వాళ్ళని ఎల్లగొట్టావో అక్కడ నువ్వన్నీ కల్పించట్లా. అక్కడ దుమ్ము ధూళి నీ పరిశ్రమకు వచ్చేటటువంటి మురికి నీరు దగ్గర వాళ్ళని పెడుతున్నావు. ఇదంతా భారతదేశాన్ని నిర్మించటమా? భారత రాజ్యాంగాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారా? లేదు భారత రాజ్యాంగాన్ని మీ 3-4 వర్ణాలే ఉపయోగించుకోవడానికి మనుస్మృతిని మళ్ళీ తేవాలనే భావంలో ఉన్నారా? అలా తెస్తే మీకే నష్టం కదా. రిమైనింగ్ 22% దళితులు, 16.7% ఎస్సీలు, 7% ఎస్సీలు, ఎస్టీలు, మరి 12 ముస్లింలు ఎంత ప్రొడక్టివ్ పీపుల్. ఇవాళ ఆటోమొబైల్ తీసుకొచ్చారు. ఆటోమొబైల్లో క్షత్రియులు వచ్చారా, బ్రాహ్మణులు వచ్చారా, వైశ్యులు వచ్చారా? నీకు భారతదేశంలో ఉన్న కార్లు మొత్తం అమ్మేది వైశ్యులు, దాన్ని రిపేర్ చేసేది ఎవరు? దాని ఆటోమొబైల్ సెంటర్స్ నీకు ఆ కారులో ఉండే పరికరాలు ఎన్ని, ఆ పరికరాల్లో ఉండేటువంటిది ఒకటి ఊడిపోద్ది, ఒక చిన్న బోల్ట్ పోద్ది, దాని లోనకి జొరబడి చేసేది ఎవడు? మనకి ముస్లింలోకి వెళ్ళిన వాళ్ళు ఆటోమొబైల్ రంగంలో ఉన్నారు. మరి ఆటోమొబైల్ రంగాన్ని మీరు ఉద్దీపనం చేస్తున్నారా? వాళ్ళు మతపరంగానే చూస్తున్నారు. అందుకని బోల్డ్ ఫుడ్, అనేకమైన ఫుడ్ వెరైటీస్ సిక్కులు తీసుకొచ్చారు. సిక్కులు హర్యానాలో గోధుమలు బాగా పండించారు. మనకి ఢిల్లీ మొత్తం సిక్కు ప్రభావంతోనే ఉంది. రోటీలు తీసుకొచ్చారు, సబ్జా తీసుకొచ్చారు, తర్వాత పుల్కా తీసుకొచ్చారు, అనేక ఎక్కడికెక్కడ తయారు చేసుకొని తినే మొబైల్ నేచర్ తీసుకొచ్చారు, ఆహారానికి మొబిలిటీని తీసుకొచ్చారు. ఇతర దేశాలకు వెళ్ళడానికి భయపడకుండా నేను ఎక్కడికి వెళ్ళినా సిక్కులే కనపడేవాడు. మరి ఆ సిక్కుల్లో అందులో ఉండే కంటెంట్ని సార్వత్రికం చేశారా? వాళ్ళ పంజాబీ డ్రెస్ ఒకటి తీసుకున్నావు, లేదు వాళ్ళ క్రికెట్లో ఉండే బాగా ఆడేవాడు ఉంటే ఒకటి తీసుకున్నావు. కానీ వాళ్ళని రాజ్యాంగపరంగా వాళ్ళకుండే స్కిల్స్ని, వాళ్ళకుండే సామర్థ్యాన్ని మనం సార్వత్రికతం చేసామా? అక్కడ అస్పృశ్యత తక్కువగా ఉంది. మరి రాజస్థాన్లో అస్పృశ్యత ఎక్కువ ఎందుకు ఉంది? మధ్యప్రదేశ్లో బీజేపీ ఉన్న దగ్గర అస్పృశ్యత ఎందుకు ఎక్కువ ఉంది? ఇవాళ మళ్ళీ తెలంగాణలో కూడా అస్పృశ్యత పెరిగేటట్టుంది. దుబ్బాకులు ఇవాళ అస్పృశ్యత మళ్ళీ పెరగడానికి ఎక్కువ స్కోప్ వచ్చేసింది. ముస్లిం వ్యతిరేకతలు తీసుకొస్తున్నారు.
అంటే సామరస్యాన్ని తీసుకొస్తున్నారా, శాంతిని తీసుకొస్తున్నారా, స్వేచ్ఛను తీసుకొస్తున్నారా, సౌభాతృత్వాన్ని తీసుకొస్తున్నారా, రాజ్యాంగాన్ని రక్షిస్తున్నారా? రాజ్యాంగేతర వల్ల మీకు నష్టం. ఈ రోజున మీరు ఎంత కాదన్నా హైదరాబాద్ మొత్తంలో 80% మంది ముస్లింలు చేసినటువంటి పలావ్ బిర్యానీ తింటారు. తప్పే ఉంది? ముస్లింలు చేసిన బిర్యానీ తింటే తప్పే ఉంది? మంచి ఆహారం, ఒక నేతితో మరి సూపాన్ని కలిపి, మాంసాన్ని కలిపి, నవధాన్యాలు కలిపి ఫ్లేవర్స్గా నీకు ఆహారం ఇచ్చాడు. దానివల్ల మొన్న ఏమైంది, కరోనాలో ప్రోటీన్ ఫుడ్ మనం తిని ప్రొటెక్ట్ అయ్యాం. అలాగే మన ఎస్టీలు నత్తలు, చేపలు, రొయ్యలు, ఎస్సీ ఎస్టీలు మరి మాంసము అన్నీ మీకు ప్రొటెక్టెడ్ ఏరియా తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా పుట్టగొడుగులు, మరి బీసీలు చేపలు తోడి మనం ఎగుమతి చేస్తున్నాం. అంటే వీళ్ళందరినీ మనం ఎమోషనలైజ్ చేసి వాళ్ళ వృత్తులని పారిశ్రామీకరించి మనం డెవలప్ చేస్తున్నామా? అది భారత రాజ్యాంగం రోజు మనం ఆలోచించాలి. ఒకవేళ మనకిచ్చిన ఓటు హక్కుని మనం త్రైవర్ణాలకి లేదు చాతుర్వర్ణ్యంలో ఉన్న భూస్వాములకే ఇవ్వటం వల్ల మన హక్కుల్నే మనం కోల్పోతున్నామా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకే పార్టీ పెట్టాడా? 1936లో ఏం చేశాడు? పార్టీ పెట్టి మన చట్టాలు నెరవేరాలంటే మన ఓటు మనం వేసుకోవాలని చెప్పి ఆయన రాజకీయ పార్టీ పెట్టే హక్కు కూడా ఇచ్చాడు. రాజకీయ పార్టీ ధనవంతులే పెట్టాల్సిన అవసరం లేదు, బ్రాహ్మణులే పెట్టాల్సిన అవసరం లేదు. అంటే భారత రాజ్యాంగంలో నీకు అన్ని హక్కులు ఇచ్చాడు. అయితే ఈ కింద జాతులు పోరాటాన్ని మర్చిపోయారా? లేదా మెస్ప్రిజంలో పడిపోతున్నారా? మత ప్రచారంలో పడిపోయి మేము దీపావళి చేసుకోవచ్చు, మేము నరకాసురుడు అచ్చిని పొగడొచ్చు అని హిందూవైజ్ అవుతున్నారా? లేక పెట్టుబడిదారి సామ్రాజ్యవాద భావజాలాలకు లొంగిపోతున్నారా? లేదు అస్పృశ్యత అనే అస్పృశ్యతను వాడు ఆచరిస్తుంటే ఆ అస్పృశ్యత అనే మత్తులో ఎంజాయ్ చేస్తున్నారా? లేదా అస్పృశ్యత అనే దానివల్ల వాడు పట్టణాలకు వచ్చి విద్య నేరకుండా కేవలం వాడు ఇచ్చే డబ్బుకి వాళ్ళు ఇచ్చేటటువంటి తాయిలాలకి అలవాటు పడుతున్నారా? భారత రాజ్యాంగం అనేటటువంటిది నీకు ఇచ్చిన హక్కుల్ని కోల్పోయినట్లయితే, నీ చేతికి ఇచ్చిన ఓటు హక్కును నువ్వు అమ్ముకున్నట్లయితే, నీకు నీ విద్యా హక్కుతో నీ పిల్లల్ని నువ్వు చదివించకపోయినట్లయితే, ఆ విద్యా హక్కు ద్వారా వచ్చినటువంటి ఆ మధ్యాహ్న భోజనం కావచ్చు, విద్యా హక్కు ద్వారా వచ్చినటువంటి ఆ స్కూల్ కావచ్చు, నువ్వు పంపకపోయినట్లయితే నీ పిల్లోడిని మళ్ళీ బానిసగా చేర్చి వాడిని కాగితాలు ఏరుకునేవాడిగా చేసి చిన్న చిన్న హోటళ్ళలో పెట్టి వాడు కోరీలో రాళ్ళు ఎత్తేవాడిగా పెట్టి వాడిని బాల్యంలోనే వాడిని పనిలో పెట్టి విద్య లేకుండా చేసి మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి వాడిని రాకుండా చేసి ఇవాళ బాంబేలో ఎంతమంది ఇవాళ బాల కార్మికులు ఇవాళ హోటల్లో పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా మద్రాసులో నేను చదువుకునే రోజు రీసెర్చ్ చేసే రోజుల్లో చూసేవాడిని. చిన్న చిన్న పిల్లల చేత అంట్లు దోవించడం కానీ ఆ పిల్లలు ఎంత దుర్భరంగా పెరిగేవాళ్ళు మనం చూసేవాళ్ళం. అంటే వీటన్నిటి ద్వారా నువ్వు ఈ కింద జాతులు వాటి హక్కుల్ని భారత రాజ్యాంగం మనది. భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధానుడు. చాలామంది ఉండొచ్చు, వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వచ్చు, చాలామంది చర్చల్లో పాల్గొనవచ్చు, కానీ దాన్ని నిర్మించిన వాడు అంటే ఎంతో అధ్యయనంతో మరి ఆయన లండన్ వెళ్ళి మరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదవడం వల్ల భారతదేశంలో ఉన్న భూమిని జాతీయం చేయాలి, పరిశ్రమలను జాతీయం చేయాలి, భారతదేశంలో ఉన్న సంపద జాతీయం అవుతూ వెళ్ళినప్పుడు మాత్రమే భారతదేశంలో ఉండే బడుగు వర్గాలకు అవి అందుతాయి. భారతదేశంలో ఉండేటువంటి భూములు, పరిశ్రమలు, భారతదేశంలో ఉండే వనరులు, భారతదేశంలో హ్యూమన్ రిసోర్సెస్ అంతా కానీ పెట్టుబడిదారి సామ్రాజ్యవాద శక్తులకు, మల్టీనేషనల్ కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు అవి స్వాయత్తం అయ్యే కొద్దీ వీడి పని లేకుండా పోతాడు, వీడి హక్కులు కాలరాయబడతాయి, వీడికి అన్నం లేకుండా పోతుంది, ఆకలి చావులు వస్తాయి, ఆకలి చావులు కరువు వస్తుంది. ఈ కరువులో పిడికిడి అన్నం పెట్టి బతికించడం వల్ల మనిషికి యాక్టివిటీ ఉండదు, కేవలం వాడు బానిసగానే బతుకుతాడు. కాబట్టి వీడు బానిసగా బతికేవాడిని కాకుండా ఒక యాక్టివ్ పర్సన్గా సోషలిస్ట్ సమాజాన్ని రూపొందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన దాన్ని కింద కులాల వాళ్ళు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అర్థం చేసుకుంటున్నారా? ఈ అస్పృశ్య జాతుల్లో చదువుకున్న వాళ్ళు అందరూ రాజ్యాంగ ప్రతిని ప్రతి గ్రామంలో పంచాల్సిన అవసరం లేదా? ఈరోజున మోడీ గారు, జగన్ గారు భారత రాజ్యాంగ ప్రతిని మనం ప్రతి గ్రామానికి అందించాలి, అగ్రకులాలకి అందరికీ రాజ్యాంగం మీద ఒక అవగాహన కల్పించే సదస్సులు ఒక వారం పాటు నిర్వహించాలి అనే పని ఎందుకు తీసుకోలేదు? అసలు ఆ బాధ్యత ఎవరిది? ఆయన హక్కులు ఇచ్చాడు. ఈ హక్కుల్లో రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఇవాళ లక్షల మంది మనవాళ్ళు ఉద్యోగులు ఏర్పడ్డారు.
మరి ఉద్యోగులు వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళుగా ఏర్పడి ఒక గ్రూప్గా ఏర్పడుతున్నారా? లేదు ఈ మిడిల్ క్లాస్గా ఉన్నవాళ్ళు అగ్రకులాలతో పోటీపడి సంపద పోగు చేసుకోవాలనుకుంటున్నారా? లేక ఇంకా అణగారినటువంటి తమ గ్రామాలకు రాజ్యాంగ సూత్రాలను తీసుకెళ్లాలనే పనిలో ఉన్నారా? కరపత్రాలు వేస్తున్నారా? వాల్బోర్డులు రాస్తున్నారా? సమావేశాలు పెడుతున్నారా? రాజ్యాంగ హక్కుల కోసం ఆ ఊరిలో ఉన్న అస్పృశ్యతను ఎదిరించే ఒక డిటర్మినేషన్ తీసుకొస్తున్నారా? ఆత్మగౌరవ స్వరాన్ని వినిపిస్తున్నారా? పెరియార్ రామస్వామి లాగా, అంబేద్కర్ లాగా మరి రాజ్యాంగ ప్రతిని నెరవేర్చుకునే ఒక దినం ఎవరు చేయాలి? ఈ రోజున దళిత బహుజన మైనారిటీ వర్గాలది ప్రధాన బాధ్యత. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ రాజ్యాంగ శక్తులు, రాజ్యాంగ హక్కులు ఇంకా నెరవేరినటువంటి వాళ్ళు. రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకొని అవినీతి పరులై రాజ్యాన్ని స్వాయత్తం చేసుకొని రాజ్యాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేటటువంటి శక్తులు ఒక పక్క బలపడుతుంటే, రాజ్యాంగ హక్కులు భారతదేశ సంపద అంతా ఇతర దేశాలకు తరలి వెళ్తుంటే, భారతదేశ సంపదలో నువ్వు భాగస్వామివై నీ చుట్టూ భూమి ఉన్న భూమిలో నీకు ఒక అరెకరం రాకపోతే, నువ్వు గేదెలు పెంచడానికి కూడా అనర్హుణ్ణి చేస్తే, నీ పిల్లవాడు చదువుకోవడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వకపోతుంటే, బ్యాక్లాగ్ పోస్టులు దగ్గర లక్షల్లో భారతదేశంలో ఉంటే, అసలు ప్రభుత్వ ఉద్యోగం అనేది నోటిఫికేషన్ లేకుండా చేయాలని చూస్తే, రైల్వే ఉద్యోగాలన్నీ పోతుంటే, టెలిఫోన్ శాఖలన్నీ కూడా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలకు అమ్మేస్తుంటే, టెలిఫోన్ శాఖలు అమ్మేసి విఆర్లు ఇచ్చి వాళ్ళని రోడ్డున పడేస్తూ ఉంటే, ఆ రోజున 4th క్లాస్ ఎంప్లాయీలుగా మరి బాబు జగజ్జీవన్ రామ్ కానీ మరి ముఖ్యంగా పాస్వాన్ గారు కానీ రైల్వేలో చేర్చిన వాళ్ళందరూ ఇవాళ అభద్రతలో ఉంటే, టెలిఫోన్స్లో ఉన్న వాళ్ళు అభద్రతలో ఉంటే, ఈ రోజున గ్యాస్ నిక్షేపాలని ఓఎన్జీసీలో ఉన్న వాళ్ళందరూ అభద్రతలో ఉంటే, జాతీయ స్థాయిలో ఉండే మల్టీనేషనల్ వ్యవస్థ కంపెనీలు వచ్చి భారతదేశ జాతీయ సంపదలన్నింటినీ, జాతీయ వృత్తి కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేస్తుంటే, భారత రాజ్యాంగ దినం రోజున ఉద్యోగాలు పోతున్న వాళ్ళు, ఆర్టీసీలు ప్రైవేటీకరణలు చెందుతుంటే ఉద్యోగాలు పోతున్న వాళ్ళందరూ కూడా, ఉద్యోగాలు రావాల్సిన అందరూ కూడా విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ చెంది ఒక మెడికల్ సీటు 15 లక్షలు, 18 లక్షలు, 50 లక్షలు అని చెప్పి గవర్నమెంటే అది నిర్ణయిస్తూ ఉంటే, ఈ దశలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన వాళ్ళు ఎవరు? మనమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, మరి ముఖ్యంగా అగ్రకులాల్లో ఉన్న లౌకికవాదులు, మార్క్సిస్టులు, సామ్యవాదులు, సోషలిస్టువాదులు, కమ్యూనిస్టులు చాలా కాలం భారత రాజ్యాంగం అసంపూర్ణం అనుకున్నారు. కానీ భారత రాజ్యాంగంలోనే సోషలిజం ఇమిడి ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తులు భారత రాజ్యాంగంలో వీళ్ళకి ఎక్కువ హక్కులు ఉన్నాయి, మనకి లేవు అనుకుంటున్నారు. కానీ భారత రాజ్యాంగం వల్లే మీరందరూ మత స్వేచ్ఛను కలిగి ఉన్నారు. అంతేకాదు ఇతరులకు కూడా మత స్వేచ్ఛను ఇవ్వాలని మాత్రమే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం వల్లే మీ ఆర్థిక సంపద, సామాజిక సంపద, మాట్లాడే శక్తి మీకు పెరిగింది, రాజ్యాధికారానికి కూడా మీరు వచ్చారు. అలాగే ఇతరులు కూడా అలాంటి అన్ని శక్తులు కూడా రావాలని మీరు పాజిటివ్గా ఆలోచించాలి. ఇలా రావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిన వాళ్ళు మరియు హక్కుల్ని కొల్లగొట్టాల్సి అనుకున్న వాళ్ళు ఈ భారత రాజ్యాంగం దినం రోజున మనందరం రిలైజ్ కావాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా రిజర్వేషన్లో అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నుంచి రిజర్వేషన్ పొందిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రిమైనింగ్ పీపుల్ కోసం భారత రాజ్యాంగ ప్రతి ఒక్కరికి పెంచి స్త్రీలని, యువకుల్ని, తర్వాత మరి ముఖ్యంగా శ్రామికుల్ని అందరిని ఉత్తేజపరిచి భారత రాజ్యాంగం ప్రకారం కనీసం ఇంకొక 50 ఏళ్లలోనైనా ఒక సమసమాజ రూపకల్పనకి మనందరం కృషి చేయడం కోసం కంకణబద్ధులం కావాలి. మన రాజ్యాధికార దిశగా మనం నడిచినప్పుడు మాత్రమే రాజ్యాంగ రక్షణ రాజ్యాధికారంలో ఉందనే భావన కూడా మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే భారత రాజ్యాంగ దినంలో ఉండేటువంటి మహోన్నతమైన ఆశయాలు నెరవేరుతాయని ఈ రోజున మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాం.